శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 9. కర్మఫల మీమాంస. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసు నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోకి ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్ల ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానం నుండి ప్రకృతి స్థూలమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదము అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి 14 సంవత్సరముల వయసులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమ ప్రభువులు అవ్యాజ కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలం దర్శనమిచ్చి ఆ దివ్యమంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభువుల వారికి నైవేద్యంగా ఉంచిన శనగలు మాత్రం ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును బాధాకరముగాను కూడా ఉన్నది. శ్రీ ప్రభుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకం అనుకున్న శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మదనపడసాగితిని. అప్పుడు శ్రీ తిరుమలదాసు ఇలా చెప్పనారంభించెను. నాయనా శంకరభట్టు, ఈరోజు మధ్యాహ్నం నా ఆతిథ్యంను స్వీకరించి నీవు కుర్వపురమునకు ప్రయాణం కావచ్చును. శ్రీదత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతటా నేను ఇలా అన్నాను. అయ్యా, ప్రతిరోజు శ్రీదత్తప్రభుని స్మరణతోనూ దత్తకథా ప్రసంగంతోనూ గడుపుచుంటిని. ఈ రోజున నైవేద్యం కొరకు ఉంచిన శనుగలు లోహఖండములుగా మారుట బాధాకరంగా ఉన్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమలదాసు ఇలా చెప్పడం ప్రారంభించెను. నాయన, కొన్ని శతాబ్దముల తర్వాత కలియుగం ముదిరిన తర్వాత నాస్తికత్వం ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వంను తిరిగి నెలకొల్పటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్త ప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమాలన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో వారు అనుగ్రహించెదరు. ఖనిజంలో చైతన్యము నిద్రాణ స్థితి. ఖనిజ స్థితిలో అంతర్లీనంగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియ వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా ఉండును. ప్రాణరూపంలో చైతన్యము అర్ధ నిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టంగా చూడగలవు. మత్తు పదార్థం తీసుకున్న మనుష్యుడు తన శరీరం నందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసం చెందిన దశలో మనుష్యుడు అనిపించుకొనును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సుకతీతమైన అతి మానసముండును. ఇది అంతర్లీన స్థితిలో ఉండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడు అగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యంను సహస్రారమునకు తీసుకొని పోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీగురునితో తదాత్మస్థితి అనుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందంను పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పంను అనుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములు అంటవు. ఆ మహాసంకల్ప స్వరూపం మాత్రం అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగం కలది. అతి మానసము కేవలం శ్రీ ప్రభువుల వారిది. ప్రతి క్షణమును కోట్ల కొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధా నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసెదరు. మానవుని మానసం యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాంతి స్వరూపం వేగం కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడు కానీ మరే ప్రాణి కాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజపుంజములను చేరి తీరవలసిందే. సమస్త దృశ్యాదృశ్య శక్తులకును వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయి శరీరం నుండి వెలుపడే కిరణపుంజమే కాని వేరు కాదు. అది కోటి కోటి సూర్యప్రకాశము.
అనేక కోటి బ్రహ్మాండంలో వెలుగుచున్న కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహం యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటి వలె ఉండును. నాయన, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టియందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారంగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము మానవునిలో దైవం వైపునకు పరిణామము అనివార్యమైనటులని దైవం కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి కింద ఉన్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరంగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితంగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పంతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటా నేను ఇలా అన్నాను, అయ్యా, మీతో మాట్లాడుకొలుది ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురు స్వరూపము అంతుచికుటలేదు. వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఎలా లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానంతో వ్రాయవలనో తెలియటలేదు. మీరు సత్యంను ప్రతిష్ఠించుట అని చెప్పారు. నేను విగ్రహ ప్రతిష్టల గురించి విన్నాను, కానీ సత్యంను ప్రతిష్ఠించుట వినలేదు. నా యందు దయ ఉంచి వివరించే ప్రార్థన. అంతట తిరుమల దాసు ఇలా అన్నాడు, అయ్యా శంకరభట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖింపుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే నీ లేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థములను తీసుకొనును. అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయము కానీ ప్రయోజకత్వం కానీ లేవు. మానవుడు భోజనం సంపాదించుకొనుట వరకే వారి బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారము వచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరం యొక్క విధి. అనగా భోజనం సంపాదించుకొనుట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యం. తిన్న ఆహారంను వచనము చేసి శక్తిని అందించుట శరీరం యొక్క కర్తవ్యం. మానవునికి మనస్సు ఉన్నది కనుక ఎక్కువ స్వాతంత్రం అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారంను వచనం చేసి శక్తిని అందించవలసిందే. ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్నరహితంగా జరిగిపోవు ఒకానొక స్వతసిద్ధ కార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యం వలన జరుగు కార్యము అప్రయత్నంగాను మన సంకల్పంతో ప్రమేయం లేకుండగాను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారంగా చేసుకొని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదులు గతులు ఈ రకంగా జరిగి తీరవలసిందే. ఇది అనులంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధంగా జరుగు స్వాతంత్రము వాటికి ఇయ్యబడలేదు. సర్వవ్యాపకత్వం కలిగిన ప్రభువు కూడా సృష్టి యందలి ప్రాణులయందు దయకలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళం చేయుచుండును. కృతయుగం నందు సర్వమును సంకల్పమాత్రంన సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞ యాగములు చేయుట వలన సిద్ధించుచుండును. ద్వాపరయుగమున మంత్ర అస్త్రప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగధర్మములను బట్టి సరళీకరణము గావించబడింది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలది సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు లక్ష్య మార్గములు అనుసరించిన ఎడల వానిని ఉద్ధరించుటకు దైవం 10 లక్షల మార్గములను అనుసరించును. శ్రీదత్త ప్రభువు
తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీదత్తుల వారైన ఈ శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదుల వారు నైవేద్య రూపంగా ఉన్న శనగలను లోహపు శనగలుగా మార్చారు. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడనేనని గుర్తు చేయుటకే వారు ఈ విధంగా చేశారు. దీనిలో ఇంకొక రహస్యార్థం కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బు స్థానంలో ఉన్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధముంది. గురుగ్రహం వలన నీకు సంభవింపదలిచిన విపత్తులు బీజ రూపంలో ఉన్నవనియు వాటిని ఎంతమాత్రమూ మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపంగా మార్చి తిననియు శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియచేశారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించని వస్తువు ఏదియు ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసంలో వీక్షించని జీవి ఏదియు ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమ సత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టమై ఉండుట వలన ఆ జ్ఞానమును పొందిన వారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టం వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానం స్వయంగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూను అవినాశతత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వము యొక్క జ్ఞానము స్థితి, శక్తి, గతి ఈ విధంగా ఉండి తీరవలననేడి నియమమేదియూ లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. సర్వ కారణములకును సర్వకార్యములకును ఏకైక తత్వమే ఆధారము. ఇది అన్నిటికీ అతీతము. అది ఏ దత్తతత్వము. ఆ దత్తప్రభు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి కూడా అసాధ్యము. నాయన, శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రమైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినను ఇచ్చిన వరములకు భిన్నం కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహ అవతారము హిరణ్యకశ్యపుణ్ణి హతమార్చినది. పరమభక్తుడైన ప్రహ్లాదుని రక్షించింది. ప్రహ్లాదుడు స్తంభంలో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభం ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవమున్నాడా లేడా అను సంశయములు కలియుగంలో ఎక్కువగా ఉండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదనము అనుచుటకు, ప్రహ్లాదుని వంటి భక్తులను రక్షించుటకు శ్రీదత్త ప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత. దైవ దూషణ చేయువారి మదనమనుచుట, దైవ భక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులును, శ్రీ నృసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్య అసాధ్యములు ఏమీయూ లేవు. తిరుమలదాసు ఈ విధంగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహం వచ్చింది. నేను భూర్జపత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంను వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో కదా. శాలివాహన శకం ప్రస్తుతము వ్యవహారం జరుగుచున్నది. భవిష్యత్తులో హునశకము ప్రాచుర్యం వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చారట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున, ఎన్ని ఘటికల, ఎన్ని విఘటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణమును ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రం మీద శ్రీపాదుల వారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవలం దత్తావతారంగా నమ్మెదను. నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పుకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పు దానిని ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురుపోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదుల వారి చరిత్రము ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని.
ఆ భయంకర ధ్వనిని విన్న తర్వాత నాకు ఏ శబ్దమును వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించింది. ఆహా! క్షణంలో నేను చెవిటివాడిగాను, తిరుమలదాసు మూగవాడుగాను మారిపోయాము. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను, మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకున్నను, ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేను ఈ విధంగా మనసులో చింతించాను. రాకూడని సంశయం నాకు వచ్చింది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించింది. కొంపదీసి ఇది నాకు శాశ్వతంగా వచ్చిన బధిరత్వం కాదు కదా. హా హతవిధి! ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదంగా ఉంచబడి లోహపు ఖండములుగా మారిన శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిల్చుట. ఇంతలో నైవేద్యం కొరకు ఉంచబడిన లోహఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగానే అది పెద్దదవుచుండెను. అది దీర్ఘ చతురస్రాకారంగా తయారయ్యెను. భూర్జపత్రము కంటే చాలా చాలా తక్కువ మందం కలిగి ఉండును. అది ముట్టుకొనినప్పుడు మృదుగా ఉండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరంగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకంగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలో ఉన్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తుపూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయము 2 గంటల 27 నిమిషముల 30 సెకండ్లు. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారము అశ్విని నక్షత్రము శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది. ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరం నందలి నీరంతరియు శ్వేత రూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపం తీవ్రంగా ఉన్నది. శ్రీపాదుల వారు అదృశ్యంగా ఇక్కడే ఉన్నారని అర్థమైనది. నా మనస్సున ఏమి నా దురదృష్టము, నేను కుర్వపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహావతారంను ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రంను ఉతికి ఆరవేసిన విధంగా శంకర భట్టుని ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించినా నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను అని చింతించి తిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుతురు. అలానే ఫలానా గురువు చేత ప్రశంసింపబడిన అను అహంతో శిష్యుడు సంచరించును. అట్టి గురు శిష్యులు ఇద్దరూ దోషభూయిష్ఠులే. బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానంను బోధింపచేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిసరములనున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే కాని ఇటువంటి గహనతమైన విషయములు చర్చించువారు కానీ అవగాహన చేసుకొనగలుగువారు కానీ కారు. ఏది ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నంగా ఉండి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతటా నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మలిన మనస్కుడైన నేను రజకుడనని తోచెను. నైవేద్యంగా ఉంచబడి లోహరూపమున మారియున్న శనగలు క్రమంగా యథారూపంను పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించారని అర్థం చేసుకున్నాను. మరికొంతసేపటికి తెల్లటి రంగులో ఉన్న ఆ పత్రం అంతర్ధానమయ్యెను. తిరుమలదాసు ఇలా అనెను: నాయనా శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము. ఇదంతయును కల్మషములతో కూడిన యుగము. శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను శరీరంను చాలించిన తర్వాత కొంతకాలము హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠా దేశమున శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్ముల్ని కూడా శరీర పతనానంతరము మరి యొక్క జన్మకు రావలసిందని ఆజ్ఞాపించారా? ఆ వృత్తాంతంను సెలవిచ్చి నన్ను ధన్యుడను చేయవలసింది అన్నాను. తిరుమలదాసు ఇలా అనెను: ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకొని పోయి తిని. సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధర అవధానుల గారు శ్రీపాదుల వారిని ఎత్తుకొని ఆడించుచుండిరి. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరాల బాలుడు
వారు కేరింతలు కొట్టుచు ఆడుచున్నారు. ఆ దృశ్యము నయన మనోహరంగా ఉండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్త దిగంబర అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూశారు. అంతట శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దత్త దిగంబర అన్నారు. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతంలో అవతరించితిమనియు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై ఉన్నామనియు తెరమరుగైన తర్వాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధంగా బోధపరిచారు. సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు తాత నేను నృసింహ సరస్వతిగా మరాఠా దేశమున అవతరించదల్చితిని. తిరుమలదాసు కూడా మరాఠా దేశమునకు రమ్మనుచుంటిని అనిరు. శ్రీధర అవధాన్ల వారి నోటి మాట రాలేదు. అంతటి తిరుమలదాసు నేనెప్పుడూ ఏ రూపంలో ఏ జన్మంలో ఎచ్చట ఉన్నానో నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ అన్నాను. అప్పుడు శ్రీపాదుల వారు తిరుమలదాసు నీవు మరాఠా దేశమున గాడ్గే మహారాజను పేరుతో రజక కులమున జనించెదవు కాక, దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవు అయ్యేవు కాక, దీశిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషమున ఉన్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహంను పొందెదువు కాక, నీకు బాలకృష్ణుని రూపం నందు మక్కువ కనుక గోపాల గోపాల దేవకీనందన గోపాల అను నామమును జపించెదువు కాక, నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకం నందుండి ఆ పైన గాడ్గే మహారాజుగా లోకహితార్థము చేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించారు. శ్రీధర అవధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోకి వచ్చారు. వారికి ఇదంతయు అయోమయంగా ఉండెను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలనే భావించిరి. అంతట నేనిలా అన్నాను, అయ్యా నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చారు కదా, వాటికి నియమ ఉల్లంఘనం కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసము ఎలా చేసేదరు? సద్గురువులకు సత్పురుషులకు యోగులకు చేసిన దాన ధర్మముల ఫలితము. తిరుమలదాసు ఇలా అనెను. శ్రీకృష్ణుడు కర్మ ఫలితములను అనుభవింపవలెనని చెప్పెను కానీ జాగ్రత్తావస్థలోనే వానిని అనుభవింపవలెనని చెప్పలేదు. వానిని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికంగా శరీరంతో అనుభవించవలసిన 10 సంవత్సరముల కర్మమును మానసిక క్షోభ వలననో స్వప్నములలోనో మానసిక బాధల వలననో కొద్ది ఘడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు యోగులకు దానధర్మములు సేవలు చేయుట వలనను దేవతా కైంకర్యములు చేయుట వలన కూడా పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపులు. వాటికి కైంకర్యములు చేయుట వలన మన పాపము వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దానధర్మములు సేవలు చేయుట వలన కూడా ఇదే విధంగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురుని ధ్యానం చేయుట వలన ధ్యానశక్తి మధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని ఆ సేవా మధ్యమమున శిష్యుని పాపకర్మలను తాను స్వీకరించి తన తపఫలమును శిష్యునికి సంక్రమింపజేయును. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు అవతార పురుషులు మహాతేజోమూర్తులు కనుక వారు అగ్నిస్వరూపులు కనుక తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర ఫల పుష్పాదులు సమర్పించినా కూడా మన పాపకర్మములు వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి భక్తి శరణాగతి ఎంత తీవ్రంగా ఉండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్ర స్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్థములైన రాళ్ళు రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు రప్పలను కొట్టుట ద్వారాను రకరకముల చిత్ర మార్గముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసం చేయుచుందురు. దీనుకు నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉండేది. సుమతీ మహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండేది.
వారింటనున్న కాలాగ్ని శమన దత్తునకు నైవేద్యంగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రం అవసరమగుచుండేది. ఆ ఆవు కేవలం ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు గోవత్సమునకు మాత్రం సంపూర్తిగా క్షీరమునిచ్చుచుండును. అది ఒక వింత ప్రవృత్తిగా ఉండెను. కాలాగ్ని శమన దత్తునికి నైవేద్యంగా ఉంచిన ఆ స్వల్ప క్షీరమును ఒక్కొక్క పారి శ్రీపాదుల వారు నైవేద్యమునకు ముందే రహస్యంగా పూజామందిరమున చోరబడి తాగేడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజు శర్మ గారు దత్తప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యం వీడి నిరాహారంగా ఉండేడివారు. భర్త నిరాహారంగా ఉన్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారంగా ఉండేది. ఒకవేళ నైవేద్యం పర్యంతం వరకు ఆగిన ఎడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును త్రాగేడివారు. తమ వంశంలోని ఇంతటి అపూర్వ దివ్య శిశువునకు చాలినంత క్షీరంను కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు తల్లిదండ్రులు ఎంతగానో బాధపడేరివారు. సమృద్ధిగా క్షీరంను ఇవ్వగల ఆవును శ్రీ అప్పలరాజు శర్మ గారికి ఇవ్వవలెనని వెంకటప్పయ్య శ్రేష్ఠియు నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కాని అవి అన్నియూ వ్యర్థమాయెను. అప్పలరాజు శర్మ ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణము వలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేద పండితులు కనుక వేద సభలేమైనా జరిగినచో వేద సంభావనను మాత్రమే స్వీకరించేవారు. వారికి పౌరహిత్యం వలన రాబడి కూడా తక్కువ. వారు కేవలం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని నరసింహవర్మ గారికిని మాత్రమే పౌరోహిత్యం చేసేవారు. వారిరువురు సామాన్యంగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యం కంటే ఎక్కువగా ఇచ్చేటి సాహసం చేసిన అప్పలరాజు శర్మ గారు కోపగించుకునేవారు. అప్పలరాజు శర్మ గారు తమ మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమీయూ స్వీకరించేవారు కాదు. కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రం బాపనార్యుల ఇంట భోజనం చేసేడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారింట భోజనం చేసేడివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేష చతుర్థి నాడు కూడా బాపనార్యుల ఇంట భోజనం చేసేడివారు. కుటుంబం యొక్క ఈ దుస్థితిని తలుచుకొని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాదా, మా పుట్టినింటి వారు స్థితిపరులే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ సంస్కారముల వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొకదానిని స్వీకరించుటంలో నాకు దోషమేమీయును కనపడుటలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరంను కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. మీరు సావధానముగా ఈ విషయంను ఆలోచించవలసిందిగా నా మనవి అనెను. అంతటా అప్పలరాజు శర్మ ఇలా అనెను. సౌభాగ్యవతి, నీవు చెప్పేడి విషయము బాగుగానే ఉంది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియూ ఉండనేరదు. కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది తెలిపి ఉన్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వం నుండి ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు నడుచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన ఎడల మన ఇంటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరము నీయవచ్చును కదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలగచేయవచ్చును కదా. అదియును కాక పెద్దవాడైన శ్రీధర రాజశర్మ అంధుడిగాను, చిన్నవాడైన రామరాజు శర్మ కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరును అంగవైకల్యం నుండి విముక్తులుగా చేయవచ్చు కదా. నీవు ఈ విషయం మీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి వచ్చిన నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విష సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితము కాదు. సుమతి మహారాణి ఈ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసంతో ఇలా అన్నారు. అమ్మణి, ఇది అంతయు శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే కాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగ దృష్టితో గమనించి తిని. మన ఇంట గో సమృద్ధి ఉన్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే కాక మహాదానందప్రదము. దత్త ప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా, ఏమి విధి వైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధంగా చేజిక్కించుకొనవలెనో అని పరిపరి విధములుగా ప్రయత్నించు జామతలు లోకమున లెక్కకు మిక్కటముగా ఉన్నారు. అయినను నా అల్లుడు మాత్రం అగ్నిహోత్రంతో సమానము. అతని నియమమును భంగపరచ యత్నించిన
మనము వెర్రివాళ్ళము అగుదుము. సృష్టి యందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించిన గాని నీ భర్త ఈ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబంతో తనకున్న రుణానుబంధం తెగిపోవును. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా ఉండడు. జగద్గురువై లోకమును ఉద్ధరించుటకు బయలుదేరి వెళ్ళును. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టమని కోరకు. సర్వమును కాలాధీనమై ఉన్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమై ఉన్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదునితో నీకు రుణానుబంధం నశించును. రుణవిముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబమునకు పరిమితుడు కాక విశ్వగురుత్వము వహింప గృహం నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధై తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరము నొసంగును. అప్పుడసలు ఈ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరి వహింపుము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించును అని తెలిపెను. అంతటి శంకరభట్టు, అయ్యా, శ్రీపాదుల వారి అన్నలిద్దరినూ అంగవైకల్యంతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషాలు ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించెను. అంతట తిరుమలదాసు ఇలా అనెను, నాయన, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాదుల వారు ఉషక్కాలంన అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్ట మధ్యాహ్నము అభిజిత్ లగ్నం నందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయం సంధ్య తర్వాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో ఉందురు. కావున దత్తావతారము యోగ సాధనలలోని పరిణామ క్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖ నిద్ర పుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుపట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండగానే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నం చేతనే వారికి తెలియని రీతులలో అంతఃచేతనం యొక్క అగాధ లోతులలో నుంచి పరిణామం వైపునకు పయనించిరి. ఇది కేవలం ఒక్క భూమండలంనకే పరిమితం కాదు. శ్రీపాదుల వారి ఆగమనం ఉషక్కాలంన జరిగినది. ఉషస్సునందు సూర్య భగవానుని సమస్త శక్తులను ఒకసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామముందుటయే ఇది సూచించును. మధ్యందిన సుమార్థాండు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతం చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. దత్తావతారమునకును శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాలరాత్రి నడిచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధరరాజు శర్మ జన్మించిరి. ఆ రాత్రి గడిచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీ రామరాజ శర్మ జన్మించిరి. ఏ జీవి అయినను మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్య విషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజు శర్మ గారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండేది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవెల్లి గ్రామాధికారిగా ఉండేడివారు. వారి కుటుంబంలో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహుల నామధేయము శ్రీధర రామరాజ శర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించినది శర్మ నామధేయము. గ్రామం నందు పంటలు పండినను పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధంగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేటిది. అందువలన శ్రీధర రామరాజ శర్మ తన ఇష్టాయిష్టములతో ప్రమేయం లేకుండా జమీందారు వారి ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్నులు వసూలు చేయవలసి వచ్చేటిది. అది వారి కర్తవ్యం, ధర్మం కూడా. అయినను దైవం దృష్టిలో అది పాపకార్యమాయను.
అప్పలరాజు శర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యం సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావం వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధర రాజశర్మయు, చిన్న సోదరుడైన రామరాజశర్మయు అంగవైకల్యంతో జన్మించారు. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన ఆ స్వల్ప పాపకర్మముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసి వచ్చింది. అందుచేతనే వారికి కూడా పాల సమస్య ఏర్పడింది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమము సర్వులకును వర్తింపచేయును. తాను అవతారంగా వచ్చియున్నను కూడా కర్మ ఫలితమును తాను కూడా అనుభవించుట మనకు మార్గదర్శకత్వము వహించుటకే. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును శ్రీవత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదుల వారిని తమ స్వంత మనుమని వలె భావించువారు. అందువలన వారు శ్రీపాదుల వారి పాల సమస్యను తీర్చుట ఎలా అని దీర్ఘంగా ఆలోచించిరి. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా, దీనికి సరైన ఉపాయంను మీరే చేయవలను అని చెప్పారు. శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వ శుభ లక్షణములున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠి గారు క్రయం పొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమ వద్ద భద్రంగా ఉంచారు. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తం అప్పలరాజు శర్మ గారు వచ్చిరి. వారికి ఈ గోవిక్రయ ధనమును వర్మగారు సంగిరి. పౌరోహిత్యము జరుపునప్పుడు సామాన్యంగా సంభావన నిమిత్తము ఇయ్యబడు మొత్తము కంటే ఇది చాలా ఎక్కువగా ఉండెను. అప్పలరాజు శర్మ గారు ధర్మబద్ధంగా తాము తీసుకోవలసిన ద్రవ్యం మాత్రమే తాను తీసుకొని మిగతా ధనమును తిరస్కరించారు. అంతటా వర్మగారు తాము కూడా ఆ మిగతా ధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశంలో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలననిరి. ఈ తగాదా శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చింది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైంది. సభలో శ్రీ బాపనార్యులు ఈ విధంగా ప్రకటించారు. అప్పలరాజు శర్మ నిరాకరించిన ఈ మొత్తంను తీసుకొనుటకు ఇష్టపడి వారు తీసుకొనవచ్చును. అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తంను తమకు ఇప్పించవలసిందని పోటీపడుజొచ్చిరి. ఇది అంతయు విడ్డూరమైన విషయము. అంతటా తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రి అను బ్రాహ్మణుడు శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాదు, దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఎలా దాపురించును? శ్రీదత్తుడే అయినచో తన ఇద్దరు సోదరులను అంగవైకల్యం నుండి ఎలా కాపాడడు? జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికములు. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను, శ్వేతార్క రక్షను కూడా గురువు నుండి పొందినవాడును. ప్రతిరోజు ఎంతయో జపం చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినను మలినమంటదు. యోగ్యుడనైన నాకు ఈ ధనమును ఇప్పించవలసింది అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనమును ఇప్పించెను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగిసిన తదుపరి విజయ గర్వంతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయెను. అప్పుడు వాని మేనమామ తన ఇంట ఉండెను. ఇరువురికి ఇష్టాగోష్ఠి జరిగెను. భోజనం చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను. అతడు తాను సంవత్సరంనకు ఒకే ఒక పర్యాయం భోజనం చేసిందనియు, ప్రస్తుతం తన మేనల్లుడి ఇంట భోజనం చేయుటకు వీలు పడదనియు చెప్పి శీఘ్రంగా వెడలిపోయెను. మేనమామ వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య కూర్చొని ఉండెను. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరం చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చుగుద్దినట్లు పోలి ఉండలేదా అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండేడివారు. అతడును గత సంవత్సరం పరమపదించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవరు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది? తనకు మేనమామ వరుస అయిన వాళ్ళు మరికొందరున్నను. వారెవ్వరునూ ఇతనిని 100కి 100 పోలి ఉండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మను తాను చూచింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తనకు భూత ప్రేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయం కూడా లేదు. తాను ఉపాసించేది దట్టుని అనుగ్రహం నుండి తాను పతనమగుచుండేనా? రానున్నది తనకు చెడు కాలమా? మేనమామ వెళ్ళిపోవచ్చు, నీవు స్వల్పకాలంలోనే నన్ను కలుసుకొనగలనని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సుని పరిపరి విధములుగా బాధింపసాగెను. తాను అనతి కాలంలోనే మరణించి తన మేనమామను పరలోకంలో కలుసుకొనుటకు పోచున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్రచిత్తంతో చేసుకోలేకపోయాడు. శ్రీ కుక్కుటేశ్వర ఆలయం నందలి స్వయంభూదత్తుని దర్శించుకొనుటకు వెళ్ళెను. దత్తమూర్తిని ధ్యానింపదొడిగెను. ఆ ధ్యానంలో తనకు శిరస్సు లేని దత్తుడు కనిపించసాగెను. అచ్చట కూడా జపం చేసుకొనుటకు కూర్చున్నప్పుడు మనసు చంచలంగా ఉండెను. అర్చక స్వామి ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదమంతయు విషపూరిత కలశంను ముంచి ఇచ్చినట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రం ఈ ప్రసాదంని తిని తొందరగా మరణింపుము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ తన భార్య నుదుట కుంకుమ కనిపించదాయెను. నేను బ్రతికుండగానే కుంకుమను ఏ విధంగా తీసివేశావు అని భార్యను కొప్పాడెను.
రూపాయి కాసంత కుంకుమ బొట్టును పెట్టుకొని ఉండగా భర్త తననిట్లు మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మతిస్థిమితం తప్పిందని అందరూ అనుకొనిరి. పీఠికాపురంన వదంతులు పుకార్లు విమర్శలు మెండుగా ఉండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదనియు తాను చెప్పేడి విషయాలన్నీయు యథార్థంలని అతడు చెప్పుచుండెను. అచటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. అజ్ఞానవశమున తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకిది ఫలితమని ఆమె తలపోసెను. నోరు లేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణు జొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుడింటికి వచ్చింది. వానిని ఎత్తుకొని ముద్దాడింది. ఏకాంత సమయం చూసుకొని వారితో తన యొక్క దురవస్థను తెలిపింది. శ్రీపాదులు ఇలా అన్నారు: అత్త, ఇదంతయో ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాతృ సమానురాలు కనుక ఈ రహస్యంను నీకు చెప్పుచున్నాను. నీవు ఎంత మాత్రం ఆలస్యం చేయక నూతన గృహంను నిర్మించుకొనుము. నీవును మామయు వాస్తు పూజ చేసి నూతన గృహప్రవేశం చేసిన తదుపరి అంతయు సిమితపడును. శ్రీపాదులు తనను ఇలా ఆజ్ఞాపించినని విషయం ఎవరికీ తెలియనీయక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టాలు తమకు సంప్రాప్తించినవనియు స్వంత గృహమును నిర్మాణం చేసుకొని తీరవలసిననియు తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానంగా ఇచ్చారు. దానిని వెంటనే వ్యయ ప్రయాసల కూర్చి పూడ్పించిరి. నూతన గృహ నిర్మాణమునకు ఇంటిలోని ధన కనక వస్తువులన్నీయు వ్యయమాయెను. కొంత రుణం కూడా చేయబడెను. కొండరాళ్లను తెచ్చి శకలంగా చేసి గృహ నిర్మాణంను వాడిరి. గృహప్రవేశం జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయెను. నాయన శంకరభట్టు, పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వాడిని అపమృత్యు సంకటం నుండి శ్రీపాదుల వారు రక్షించారు. వాడికి మానసిక క్షోభ, అవమానము, ధనవ్యయము మొదలైనవి కలిగించి కర్మను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాళ్లలోనికి ఆకర్షించి వాటిని శకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేశారు. కర్మ ధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధు మార్గములు చిత్ర విచిత్రంగా ఉండును. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదులు ఇలా అన్నారు: నీవు ఎంతటి బుద్ధిహీనుడివి, బుర్రలేనివాడువు. నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదుడుగానే ఎదుటగానే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వర ఆలయంలోనికి పాషాణ దత్తమూర్తినే నీ రక్షకునుడని నీవు నమ్మితివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండఖండములుగా చేయించి నీ కర్మను క్షయింపచేసి నీకు నూతన గృహంను కూడా ప్రసాదించాను. నీవు సశరీరుడవై ఉన్న ఈ దత్తుని యందు విశ్వాసముంచిన ఎడల నీ సంస్కారములన్నింటినీ నా శరీరంపైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించేడి వాడను. భక్తుని యొక్క భావనను బట్టే దైవము అనుగ్రహించు ఫలము ఉండును. ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభుల వారిని దత్తావతారంగా గుర్తించారు. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికి, శ్రీ వర్మ గారికి బాధాకరంగా ఉండెను. వారు శ్రీ సత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వలె సంసారం నందుండియు బ్రహ్మజ్ఞానులై బ్రహ్మం నందు లీనమై ఉన్నారు. మాదొక చిన్న విన్నపము, మీరు దానిని ఆమోదింపవలసింది అని అడిగారు. దానికి పాపనార్యులు, విన్నపమేదో తెలియకుండా ఆమోదం తెలుపుటెట్లు? మీరు నిస్సంకోచులై విషయాన్ని తెలియజేయము. నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరెదను అన్నారు. అంతట శ్రీశ్రేష్ఠి, నేను శ్రీవర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభ లక్షణ సమన్వితమైన గోవును క్రయము పొంది ఉంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పలరాజు శర్మ గారికి దానిని ఇవ్వదలచాను. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరేదేమీ లేదు అన్నారు. శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు, సరిసరి, ఆ గోమాతను మా గృహమునకు తోలికొని రండు. దానిని అప్పలరాజునకు ఇచ్చు ప్రయత్నం చేసేదను. శుభ లక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట ఉండుట దాతకు గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కారము అని వచించిరి. గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకొని రాబడింది. దానిని దానంగా స్వీకరించుటకు అప్పలరాజు శర్మ నిరాకరించిరి. హిమాలయములలో శతోపత ప్రాంతమునది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతం నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణం చేసిరి. అచట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములు ఉండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు.
శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించి ఉన్నామనియు తామ బాల్య రూపమును చూసి తరింపవలసిందనియు శ్రీ సచ్చిదానందావధూతని శాసించారు. శ్రీ అవధూత పీఠికాపురంనకు విచ్చేశారు. శ్రీ బాపనార్యులు వారిని ఆదరంతో స్వాగతించారు. శ్రీపాద శ్రీవల్లభ రూపంనున్న శ్రీ దత్త ప్రభువులను దర్శించి చరితార్థులయ్యారు. వారి ముందు ఈ పాల సమస్య తేబడెను. శ్రీ అవధూత అప్పలరాజు శర్మ గోదానంను స్వీకరించి తీరవలెననియు శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువనియు వ్యర్థములైన నియమంతో దత్తప్రభువులకు క్షీరమునసంగు మహోత్తర సేవను పోగొట్టుకున్నామని నొక్కి వక్కానించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగారు. పంచభూతంలే సాక్ష్యమును ఇప్పించదని ఆ అవధూత అన్నారు. శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతములు సాక్ష్యము ఇచ్చుట. యజ్ఞము ప్రారంభమాయను. భూమాత సాక్ష్యం పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే కనుక అప్పలరాజు శర్మ గోదానంను స్వీకరించుట దోషం కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చునది దానంగా లెక్కకు రాదు కనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానంగా తీసుకుని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞం ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతం మినహాగా మిగతా ప్రాంతంలో వర్షం కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానము దోషయుక్తం కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యంగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపంతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యంగా స్వీకరింపబడెను. ఆకాశం నుండి దివ్యవాణి వెలుపడి శ్రీపాదులు సాక్షాత్తు దత్త ప్రభువే అని తెలియపరచెను. పంచభూతములు సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించారు. గోదాన ఫలము శ్రేష్ఠి గారికి దక్కింది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు ఇచ్చినట్లు నిర్ణయించబడింది. ఈ విధంగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికిను వత్సవాయి వారికిను అపూర్వ పుణ్యం లభించింది. భవిష్యత్తులో కోకనదము అను పిలువబడు వాయసపుర అగ్రహారం. ప్రస్తుతము ఇది కాకినాడ. శ్యామలాంబాపురము. ప్రస్తుతము ఇది సామర్లకోట. శ్రీపీఠికాపురము కలిసి మహాపట్టణము అగును. లోకమునందలి అన్ని దేశాల వారు, అన్ని జాతుల వారు, అన్ని సంప్రదాయముల వారు ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురంనకు వచ్చి శ్రీస్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను ఈ గ్రంథము శ్రీపాద వల్లభులచే ఆశీర్వదింపబడును. ఈ భూర్జపత్రంలో ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువులోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్యశ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్య లోకమునందు కొంతకాలం ఉండిన తరువాత మరాఠా దేశమున మహాదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబం నందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతి అవతారంను కూడా దర్శించగలరు. నాయనా శంకరభట్టు, ఈ గోదాన సత్యది విశేష శుభప్రదము. నీవు కుర్వపురంనకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాదవల్లభులు సదా రక్షించెదరుగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.